ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం పేరేంటంటే ప్రవచనము. ప్రవచనం అంటే ఏంటి? అందరూ ప్రవచించవచ్చా? అందరూ ప్రవచిస్తారా? కొందరే ప్రవచిస్తారా? ఈ యొక్క అమూల్యమైన సత్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి అని అక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. స్తోత్రం దేవస్థారున్నత ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 పంటను ప్రతి వారు స్వతంత్రించుకున్నట్లు నువ్వు సహాయం చేసి ఈ వాక్యపు వెలుగులో ప్రతి వారిని నడిపిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని అప్లై చేసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, నిర్లక్ష్యం చేయొద్దు, మర్చిపోవద్దు అంటున్నాడు. ఎందుకని అని చూసినట్లయితే ఏంటి ప్రవచనం అంటే ఏంటి? అసలేని ఏం ప్రవచించాలి? నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. అంటే అందరూ ప్రవచించాలా? కొంతమంది ప్రవచించారా? ఈ యొక్క అనుమానాలు అనేటువంటివి మనకి ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు మనం ఈ విషయాల్లో క్లారిటీ చేసుకుందాం, ముందుకు వెళ్దాం. మనం యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్తే మనకి చాలా స్పష్టంగా అక్కడ ఈ యొక్క విషయాలు 37వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చినాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, అందుకు ఆయన, ఎవరు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితోటి? యెహెజ్కేలుతోటి. ప్రవచనమెత్తి ఎండిపోయినటువంటి ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నేను చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలరా అని మాట్లాడమంటున్నాడు. ఎముకలతో మాట్లాడుతుంటే దాన్ని ఏమంటున్నాడు దేవుడు? ప్రవచనం అంటూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడండి? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు అని చెప్పి మాట్లాడట్లేదు దేవుడు, ప్రవచనమెత్తి. ఇది గమనించాలి. ఇక్కడ ఇంగ్లీష్లో ప్రవచనాన్ని ఏమంటారంటే ప్రోఫసీ. ఇక్కడ ప్రోఫసీ అపాన్ ది బోన్స్ ఏంటంటే దీస్ బోన్స్, ఈ బోన్స్ తోటి ఏం చేయాలంట? ప్రవచనమెత్తి పలుకు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనమెత్తి పలుకు. ఏం పలకాలి? ఏంటి అసలు ప్రవచనం అంటే ఏంటి? వేటిలతో మాట్లాడమంటున్నాడు దేవుడు? గమనించాలి. ఇక్కడ ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ప్రవచనమెత్తి. అంటే ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి సిచ్యువేషన్ కూడా నువ్వు వెళ్తున్నా సరే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రొఫెసీ, అంటే ప్రవచనమెత్తి పలకటం నేర్చుకోవాలన్నమాట. ప్రతి పరిస్థితితోటి ప్రవచనమెత్తి పలకటం నేర్చుకోవాలి, ప్రవచించాలన్నమాట. ఏ విధంగా ప్రవచించాలి అంటే నేను ఎప్పుడు గుర్తు చేసేటువంటి మాట మళ్ళీ గుర్తు చేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుకుని ముందుకెళ్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. ఇక్కడ మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. చీకటి, అంధకారం, అయోమయం, నిరాకారం, గందరగోళం. చాలామంది జీవితాలు ఎలా దారుణంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు, వివాహం అవ్వకపోవటం, నిరుద్యోగం, సరైన జీతం లేకపోవటం, సరైన పని లేకపోవటం, వస్తుంది అనుకున్న ఉద్యోగం లేట్ అయిపోవటం, ఎన్నెన్నో సమస్యలతో సతమతమవుతూ ఈ రోజున చాలామంది బాధపడుతున్నారు. ఈ విధంగా నిరాకారంగా ఉంది, అనుకున్నది అనుకున్నట్టుగా లేదు, గందరగోళంలో ఉన్నది. అక్కడ 4వ వచనంలో దేవుడు, 3వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిను, పలకగా కలిగిను. ఇది నన్ను చాలా తాకినటువంటి మాట అన్నమాట, పలకటం అనేటువంటిది. ఈ పలకటాన్ని దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ప్రవచనమెత్తి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలోకి వెళితే, ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి, అంధకారం, అయోమయం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగు కలుగుగా కానీ పలుకుతున్నాడు. ఈ విధంగా పలకటాన్ని, లేనిది ఉన్నట్టు పలకటాన్ని ప్రొఫెసీ అంటారు.
కాబట్టి మన జీవితంలోకి మనం ప్రతిరోజు ప్రవశించాలి. బ్రదర్, ప్రవచనం అంటే ఎవరో చెప్తారు మా జీవితంలో జరగబోయేది. ఎస్, కరెక్టే, అది కూడా ప్రవచనమే. యెషయా 9:6 ఏమంటాడు ఆయన? ఏలయనక మన శిశువు పుట్టాను. ఎక్కడ పుట్టాడు? లేదు, పుట్టలేదు. కానీ ఏమంటున్నాడు? అది ప్రవచనం. జరగబోయేటువంటి దాన్ని ముందుగానే జరిగినట్లుగా చెప్పటం. గమనించాలి, జరగబోయేటువంటి దాన్ని ముందుగానే జరిగినట్లుగా పలకటం ప్రవచనం. ఇక్కడ యెషయా భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, పుడతాడని అంటలేదు, పుట్టేశాడు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రవచనమెత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కనును, ఇదంతా ఏంటి? ప్రవచనం. జరిగింది అక్కడ లేదు, ప్రవచించిన ఆయనే లేడు ఆ ప్రవచనం నెరవేరే సమయానికి. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మొదటి నుంచి చదువుకుని వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడను. అవి కేవలం ఎండిపోయినవి. దాంట్లో జీవం లేదు, కదలిక లేదు, ఆకారం లేదు. ఎక్కడో తల ఉంది, ఎక్కడో మొండు ఉంది, ఎక్కడో చెయ్య, ఏ బోనుకా బోను, ఏ పుర్రుకా పుర్రు విడిపోయాయి. ఆకారం లేదు, నిరాకారం, శూన్యం, గందరగోళం. అటువంటి ప్రదేశానికి యెహెజ్కేలుని దేవుడు తీసుకెళ్ళాడు. ఈ రోజున నన్ను ఎందుకు ఈ కుటుంబంలో పెట్టాడు? చాలామంది అంటారు, అనవసరంగా ఈ కుటుంబంలోకి వచ్చానండి, వివాహం చేసుకుని అనవసరంగా ఈ గందరగోళంలోకి వచ్చానండి. ఇటువంటి జాబ్ ప్లేస్లోకి నేను వచ్చాను, ఇక్కడ ఎవ్వరూ కూడా దేవుణ్ణి నమ్ముకోలేదు, ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. మీలో చాలామంది పలికేటువంటి మాటలు ఇవే కదా. ఎందుకు బ్రదర్ ఇటువంటి వ్యక్తిని తీసుకున్నాను? ఈ వివాహం జరిగింది కానీ నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం గందరగోళంగా ఉన్నది, నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. బాధపడుతున్నారా? మీలో చాలామంది ఇట్లానే మాట్లాడుతున్నారు, నాతో కూడా చెప్తూ ఉంటుంటారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా. అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. ఎస్, నా జీవితం ఎముకల్లో ఇలా ఉన్నట్టున్నది. దేవుడు నడిపించాడంటండి. కొన్ని పరిస్థితులు కూడా మనల్ని ఎందుకు నడిపిస్తాడంటే అనుభవం అన్నమాట. ఆ యొక్క సిచ్యువేషన్లో అనేక మంది వెళ్తుంటుంటారు కాబట్టి నీకు ఆ అనుభవం ఉంటే తెలుస్తుంది, అలా చెప్పేది అర్థమవుతుంది. ఇక్కడ నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగా ప్రభువా, అది నీకే తెలియనని అంటని దేవుడు అడుగుతున్నాడు యెహెజ్కేలుని. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? ఈ జీవం వస్తుందా? ఇవి ఎలా ఉంటాయి? ఏంటి వీటి పరిస్థితి ఏంటి అని చెప్పి దేవుడు అడుగుతుంటుంటే ఆయన ఎస్ఆర్ నో చెప్పకుండా, నీకు తెలుసు ప్రభువా, నీకు అన్నీ తెలుసు, నీకే తెలుసు, అది నీకే తెలుసు అన్నీ. నీకు తెలియంది ఏమైనా ఉందా? నీకు మొరుగైంది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ నాకు తెలుసు, ఈ అప్పులలో టార్చర్ పెడతాను నాకు తెలుసు, వీళ్ళు నన్ను జైల్లో పెట్టిస్తాను నాకు తెలుసు, ఈ ఎగ్జామ్ నేను ఫెయిల్ అయిపోతాను నాకు తెలుసు, ఈ కన్సీవ్ అయిన కానీ ఇది నిలబడ నాకు తెలుసు, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది కానీ ఇది క్యూర్ అవుతుంది నాకు తెలుసు, ఇదిగో ఈ యొక్క అనారోగ్యం ఉంది, ఇది నాకు తెలుసు, ఇది బాగోదు, నీకు తెలుసు అని నేను. కానీ నువ్వు చెప్పు ప్రభు, ఇది నీకు తెలుసు, అది దేవుడికి తెలుసు, కానీ ఆ విషయం మనం ఒప్పుకోం. నాకు తెలుసులే, నీ సంగతి నాకు తెలుసులే, నీ గురించి నాకు తెలుసులే. ఈ రోజున ప్రతి వారు కూడా మాటలు ఎలా ఉన్నాయంటే నాకు తెలుసు. కానీ యెహెజ్కేలు గారు, ప్రభా నువ్వు చేయగలుగుతావు ఏదైనా అనట్లేదైనా, నీకు తెలుసు ప్రభా, నీకే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, యెహోవా, అది నీకే తెలియను అని అన్నాడంటే యెహెజ్కేలు. చూసారా? నాకు తెలుసు ప్రభా, నువ్వు చేయగలుగుతావు, ఇది అనట్లేదైనా, నీకే తెలుసు ప్రభా. అదే ఎండిపోయిన ఎక్కడ జీవితాయి ప్రభా అని దేవుడికి చెప్పట్లేదు యెహెజ్కేలు గారి సమాధానం. ఏంటి ప్రభా, ఎండిపోయి అసలు తల లేదు, దీనికి తోక లేదు,
పుర్రె ఎక్కడుందో ఇది ఎక్కడుందో అసలు ఎముకలు సంబంధమే లేవు. ఇవి బ్రతకడం ఏంటి అసలేని? వీటిలో జీవం ఏంటి? ఇంపాసిబుల్. మనం డిక్లేర్ చేసేస్తాం, ఈయన మారడు, మా జీవితాలు బాగుపడవు, మా సమస్యల నుంచి మేము బయటపడము. వింటున్నారా? మీలో చాలామంది మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. మీలో చాలామంది మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే ఇవే. మేము బ్రతకము, మా ఆయన మారడు, మా పిల్లలకు ఉద్యోగాలు రావు, వాళ్ళ జీవితాలు బాగుపడవు, వాడు మారడు, వీళ్ళు ఇంతే వాళ్ళంతే డిక్లేర్ చేసేస్తున్నారు. మీరు చెప్పేస్తున్నారు. ఇక్కడ దేవుడు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎస్ 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 బ్రదర్, మీరు కరెక్టే. నేను కరెక్ట్ కాదు, ఉన్న మాట మాట్లాడుతున్నాను నేను. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే మా ఆయన చాలా మూర్ఖుడు. మీరు డిక్లేర్ చేస్తున్నారు. అక్కడ మీరు ప్రవచించేస్తూ ఉన్నారు మీ మాటలో. నేను చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఏంటా ప్రవచించడం అంటే? ఇదే, మంచిని ప్రకటించు, మంచిని మాట్లాడు, పరిస్థితులను బట్టి నువ్వు పలకొద్దు. ఎండిపోయిన ఎముకలే, కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లనము, ఎండిపోయిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి. హలో, నువ్వు ఎండిపోయావు, నువ్వు వాడిపోయావు, నువ్వు మిగిలిపోయావు, నువ్వు ఏ సమస్యలో ఉన్నావు, ఎన్ని అప్పుల్లో ఉన్నావు, ఎటువంటి బంధకాల్లో ఉన్నావు, ఈ అనవసరం. విను, నేను చెప్పేది విను, నా మాట నువ్వు విను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఇట్లా మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా అసలేని? బ్రదర్ నా ఎంత తప్పు. ఎజ్కేల్ గారు ఏమీ వర్ణించట్లేదు. ప్రభా ఎండిపోయిన లోయ ప్రభా, ఎంత పెద్ద లోయ ప్రభా, ఎన్ని ఎముకలు ఉన్నాయి ప్రభా, అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి ప్రభా, ఈ చూస్తుంటే ప్రాణం పోతున్నట్టు ఉంది, ఈ లోయలో నా జీవితం, నా గుండె దడదడలాడుతుంది. దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. ఈ యొక్క ఎముకలు కుప్పగా ఉన్నది, ఈ ఎముకల లోయలో నేను ఉన్నాను, నా జీవితం అయిపోయింది. ఇంకా ఇదేం చెప్పట్లేదే అక్కడ. వింటున్నారా? మీలో చాలామంది మాట్లాడకుండా అనమాట. నా జీవితం ఎండిపోయింది, నా కాపురం ఎండిపోయింది, నా భార్య భర్తల మధ్య సంబంధం అసలు తెగిపోయింది, అసలు ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, మా జీవితం గందరగోళంలో ఉన్నది, మేము ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాము, మా జీవితాలు మాకు అర్థం కావట్లేదు, మా పరిస్థితులు మాకు అర్థం కావట్లేదు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే, కానీ అది ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అసలేది? అది కాదు కదా మీకు కావాల్సింది. దేవుడు ఏమన్నాడు? ఎండిపోయిన ఎముకల గురించి మాట్లాడతలేదు ఆయన. ఎండిపోయిన ఎముకలకు జీవం వస్తుందా? అవి జీవించగలుగుతాయా? నీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఇందులోనూ? అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుండే. ప్రభా నీకు తెలుసు అన్నీ, నీకే తెలుసు. నీ భర్త మారతాడంటే నువ్వే చెప్పేస్తా, ఆయన మారడండి. దేవుడికి సంబంధం లేదు ఇక్కడ. దేవుడితో కలిసారు చాలామంది. దేవుడు అవసరం లేదు. నువ్వు అడ్డేసేస్తే దేవుడు ఏం చేస్తాడో? హృదయం అనే తలుపు దేవుడు తడతాడో, కొట్టడో. తట్టడం వేరు, కొట్టడం వేరు. తట్టడం అంటే స్మూత్గా నెమ్మదిగా ఉంటుంది, కొట్టడం అంటే పగలగొట్టుకు రావడం అనమాట. కొట్టడైనా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు మాట ఆయన ఏమని? ప్రవచనమెత్తి. హల్లెలూయా. నీ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు మాట్లాడతామే ప్రవచించడం అన్నమాట. నువ్వు ప్రవచించాలి ప్రతిరోజు కూడాను. అదే అంటున్నాడు కదా పౌలు గారు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ప్రవచించు ప్రతిరోజు. నీ భర్త నిన్ను టార్చర్ పెడుతున్నాడా? నీ భార్య భర్తల మధ్య సంబంధం ఎండిపోయిందా? ఎండిపోయిన ఎముకల్లా కనిపిస్తూ ఉందా? అసలు జీవమే కనిపించలేదా? అసలు ప్రేమే కనిపించట్లేదా? మరేం చేయాలి? ఇదే చేయాలి. పరిస్థితులు ఎండిపోయినా కానీ దాంట్లో పచ్చదనం నువ్వు చూడాలి. ఎముకలు ఎండిపోయినా కానీ దాంట్లో జీవనం చూడమంటున్నాడు, జీవనం ప్రకటించమంటున్నాడు దేవుడు. వింటున్నారా? లోయ, లోయ, లోతు అంటే గొయ్య, దిగజారిపోయింది, సమాధి చేయబడ్డాం.
కానీ దేవుడు అన్నాడు, లేదు, జీవాన్ని ప్రకటించు. నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నుంచి చాలా అద్భుతమైన విషయాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రవచనమిత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు. అది పలకాలి నువ్వు. క్వైట్ ఆపోజిట్ మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఆదికాండం 1:2 చీకటి, అంధకారం, నిరాకారం, శూన్యం. కానీ దేవుడు పలికేది వెలుగు. ఇక్కడ యెహెజ్కేలు పలుకుతున్నటువంటిది ఏంటంటే ఎండిపోయిన ఎముకలే, కానీ జీవం ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చావు అక్కడ, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతుకు అంటున్నాడు. చచ్చిపోయిందే చావు, కానీ బ్రతుకు. చావుకు ఆపోజిట్ బ్రతకడం, ఎండిపోయిన దానికి ఆపోజిట్ చిగురించడం. కాబట్టి ఇది ప్రవచనం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు కాదు, లేనిది ఉన్నట్టు ప్రకటించాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం తెలిస్తే నువ్వు ప్రతిరోజు ప్రవశిస్తూనే ఉంటావు. బ్రదర్, ఇంతకాలం ప్రవచనం అంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసి చెప్తారు ప్రవచనం, అదే అనుకున్నాను. మరి ఇక్కడ ఏంటి నేను చెప్తున్నాడు ప్రవచనం? దేవుడు ఏం చెప్తున్నాడు? యెహెజ్కేలుతో ప్రవచించన్నాడు. ఏం ప్రవచించడం? మనుషులతో కాదు, ఇక్కడ పరిస్థితులతో మాట్లాడతాం అన్నమాట. నీ జీవితంలోకి నువ్వే మాట్లాడుకోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చాలా అద్భుతమైన విషయం. ప్రొఫెసీ ప్రవచనం చెప్తారండి. చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ ప్రవచనం చెప్తారా? ఎస్, దేవుడు చెప్పాడు ఆల్రెడీ. నీకు నువ్వే ప్రవచించుకో. నీ బిడ్డల మీద నువ్వు ప్రవచించు, నీ కుటుంబం మీద నువ్వు ప్రవచించు, ప్రతిరోజు ప్రవచించు. ప్రవచించటం నిర్లక్ష్యం చేయొద్దు. 1 తెస్సలోనికై 5:20 రాసి పెట్టుకో, నీ గోడల మీద రాసి పెట్టుకోది. ప్రతిరోజు ప్రవచించు. ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎవరు రప్పిస్తున్నారంటండి? దేవుడు అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ ఎండిపోయిన ఎముకలారా ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఇవన్నీ దేవుడు డైరెక్ట్గా బోన్స్తో మాట్లాడొచ్చు కదా. మధ్యన ఒకరు కావాలి. దేవుడి యొక్క ఆశీర్వాదం రావాలన్నా, దేవుడి యొక్క దీవెన మనం స్వతంత్రించుకోవాలన్నా మధ్యలో ఎవరో కావాలి. కరెంట్ ఎక్కడో తయారు చేస్తారు, అది నీ ఇంట్లోకి రావాలంటే ఒక వైర్ కావాలి. ఎక్కడో ఉన్న కరెంటు నీ ఇంటి దాకా వస్తుందంటే మధ్యలో ఉన్న వైరు దాన్ని పాస్ చేస్తుంది. ఆ వైరు గుండా ప్రవహించి నీ ఇంటికి వస్తుంది. అలాగే ఆశీర్వాదాలు ప్రవహించాలంటే నీకు ఒక సేవకుడు ఉండాలి, నీకు ఒక దైవ సేవకుడు ఉండాలి. దైవ సేవకుడు మాటకు నువ్వు లోబడాలి. ఆ దైవ సేవకుడు నీ జీవితంలోకి ప్రవచించాలి. అలాగే నువ్వు నీ జీవితంలో ప్రవచించాలి, నువ్వు నీ బిడ్డల జీవితంలోకి ప్రవచించాలి. మానేస్తారు ఇదంతా కూడా, మాట్లాడతలేదు అందరు. చాలామంది ఏం ప్రవచించున్నారండి? ఇప్పుడు మా జీవితం బాగాలేదండి, అప్పుల్లో ఉన్నామండి. ప్రవచనం మీద కూడా నువ్వేం ప్రవచించుకుంటావు అంటే నీ జీవితాన్ని అంతా కూడా సర్వనాశనం అవటం నువ్వు ప్రవచించుకుంటూ ఉన్నావు. ప్రతికూల పరిస్థితులు నువ్వు ప్రవచిస్తూ ఉన్నావు. నీకు కావాల్సింది నువ్వు ప్రవచించట్లేదు. ఇది గమనించదగ్గ విషయం. దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలు చెప్పు, నేను వాటిలోకి జీవం రప్పిస్తాను, నేను వాటిని జీవింపజేస్తాను అని చెప్పు. అప్పుడు నేను దేవుడిని తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, ఎవరు ప్రవచిస్తున్నారు? దేవుడు బోన్స్తో చెప్పలేదు. దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, ఇది జరుగుతుంది, నేను ప్రవచిస్తాను, నువ్వు ప్రవచిస్తూ ఉండగా నేను కార్యం చేస్తాను. అప్పుడు చూడండి, దేవుడు చెప్పిన మాట ప్రకారం యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. హల్లెలూయా. కలుసుకొనెను. మాట్లాడండి గట్టిగా, కలుసుకొనెను. ఈ రోజున భార్యాభర్తల మధ్య సంబంధం దూరం అయిపోయిందేమో, బిడ్డలకి తల్లిదండ్రులకి దూరం అయిపోయిందేమో, మీ బంధువులు స్నేహితులు మీకు దూరం అయిపోయారేమో. ఇది చాలా అద్భుతమైనటువంటి వర్తమానం, చాలా జాగ్రత్తగా వినాలి. విడిపోయారేమో భార్యాభర్తలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేమో.
మీ జీవితాలు గందరగోళంలో ఉన్నాయేమో. అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటి తెలుసా? ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా. ఎవరు ప్రవచిస్తున్నారు? యెహెజ్కేలు, ఒక మనిషి ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని మాట చెప్పిన ప్రవచిస్తున్నాడు, దేవుడు చెప్పిన ప్రకారం ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. భార్యాభర్తలు ఒకరితో ఒకరు కలుసుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడు? వెన్ యూ ఆర్ ప్రొఫెస్, ఎప్పుడైతే నువ్వు ప్రవశిస్తూ ఉన్నావో అప్పుడు కలుసుకుంటారంటండి. కాబట్టి ఈరోజు నేను ప్రవశిస్తూ ఉన్నాను. విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుదురుగాక, వారి వివాహ బంధంలోనికి జీవం వచ్చునుగాక. ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి బంధము, ప్రతి భార్యాభర్తలు కలుసుదురుగాక. కలుస్తున్నందుకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి కుటుంబం కట్టబడును గాక. హల్లెలూయా. ప్రతి వ్యాపారం సిగురించును గాక. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అని యెహెజ్కేలు చెప్తున్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గడ 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 మన వణుకుచ్చు అంట. ఎముకలే కలిసినప్పుడు భార్యాభర్తలు కల్లేరా? కుటుంబాలు కల్లేవా? సంఘాలు కల్లేవా? మనుషులు కల్లేరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మినటువంటి వారి జీవితాలు ఇప్పుడే మేలు, అద్భుతం, ఆశ్చర్యం జరుగుతూ ఉన్నది. ఆమేన్. గడగడ గడగడ గడలాడుతా కలిసిపోవలసిందే మనుషులు. దేవుని మాటకి విధేయత కావాల్సిందే. ఎటువంటి వారైనా సరే, ఎటువంటి ఎండిన స్థితిలో ఉన్నా సరే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కుటుంబాలను నేను ప్రకటిస్తున్నాను యేసయ్య. అనేక మంది భార్యాభర్తలు విడిగా ఎండిపోయినటువంటి ఎముకల్లాగా పడి ఉన్నారు యేసయ్య. జీవం లేనటువంటి స్థితిలో ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నేను ప్రవశిస్తూ ఉన్నాను యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నేను ప్రవశిస్తూ ఉన్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి కుటుంబం, ప్రతి భార్య భర్తలు విడిపోయిన ఎండి ఎముకల్లా ఉన్నట్లయితే వారిలోనికి జీవం ఇప్పుడే రమ్మని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆ కుటుంబాలు కట్టబడాలని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. లేదు ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. నేను ప్రవశిస్తూ ఉన్నాను. ఆమేన్. నేను ప్రవశిస్తూ ఉన్నాను. నేను ప్రవచించుచూ ఉండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. ఇప్పుడే ఆత్మలోకం ఏదో సంభవిస్తుంది. ఈ భార్య భర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబాల మధ్య అవ్వచ్చు, వ్యాపారాల మధ్య అవ్వచ్చు. ఏ సమస్యలు ఎండిపోయాయో, ఏ సమస్యలు ప్రతికూలమైపోయాయో, ఎటువంటి సిచ్యువేషన్లో మీరున్నారో నాకు తెలియదు. కానీ గందరగోళమేమో, అయోమయం, ఆందోళన అయితే అవ్వచ్చు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా మీరు వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. గడగడమని ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. చెప్పాలి, కలిసికొనెను. మేము కలుసుకుంటున్నాం. మా భార్యాభర్తలు మేము కలుసుకుంటున్నాం. మా కుటుంబం మేము కలుసుకుంటున్నాం. మా అన్నదమ్ములు మేము కలుసుకుంటూ ఉన్నాం. మా సంఘం మేము కలుసుకుంటూ ఉన్నాం. విడిపోయిన ప్రతిదీ కూడా కలుసుకుంటూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నువ్వు పలకాలే. నేను చూచి ఉండగా నరములను, మాంసమును వాటి మీదకు వచ్చెను. అక్కడ నరాలు లేవు, మాంసము లేదు. అంతా ఎండిపోయిన ఎముకలు మాత్రమే ఉన్నాయి, నిరాకారంగా ఉన్నాయి. ఎముకల మీద మాంసం లేదు, అసలే ఏమంటారు, అది నరములు లేవు, రక్తం లేదు, ఏమీ లేదు, ఎండిపోయిన స్థితే. కానీ నువ్వు ప్రవచిస్తూ ఉండగా, నువ్వు ప్రకటిస్తూ ఉండగా, నువ్వు పలుకుతూ ఉండగా, పలికితే కలుగుతుంది. లేనిది ఉన్నట్టు పలుకు. అక్కడ ఉన్నది ఉన్నట్టు కాదు పలకటం. ఎండిపోయిన ఎముకలు, జీవం లేదు, నిర్జీవం. నన్ను బాగా చూడలేదు మా ఆయన, నన్ను పట్టించుకోవట్లేదు, మా జీవితం గందరగోళం, మా జీవితం అయోమయం. ఎస్, నువ్వు ఉన్నది ఉన్నట్టు పలికేస్తున్నావు. ఇదే పెద్ద పొరపాటు చేస్తున్నావు. ఉన్నది కానీ లేనిది ఉన్నట్టు పలుకు. అక్కడ లేనిది కావాల్సింది పలుకు. నీకేది కావాలది పలుకు. ఇక్కడ యెహెజ్కేలు ఏం మరి ప్రకటిస్తున్నాడు తెలుసండి? జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, మంచిని ప్రకటిస్తూ ఉన్నాడు, లేనిది ఉన్నట్టు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా శత్రువులండి, నాకు అందరూ శత్రువులండి, నన్ను అందరూ బాధ పెడతారండి, నా చుట్టూ శత్రువులు ఉన్నారండి, నా చుట్టూ విమర్శకులు ఉన్నారండి, నా చుట్టూ దూషకులు ఉన్నారండి, నన్ను అందరూ బాధ పెడతారండి, నన్ను అందరూ. నువ్వేం ప్రవచిస్తున్నావో తెలుసా? కూస్తో కాస్తో బాగున్నటువంటి నీ జీవితాన్ని ఇంకా గందరగోళం ప్రవచిస్తూ ఉన్నావు. కాబట్టి వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మాటలు అనేటువంటి చాలా శక్తివంతమైనటువంటి మాటలు అనేటువంటివి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటిది. ప్రొఫెసీ. హల్లెలూయా. ప్రవచనమెత్తి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనమెత్తి మాట్లాడుతూ నేర్చుకోండి. పరిస్థితులను చూడొద్దు. ఆగిపోయింది ఇల్లు,
సగంలో కన్స్ట్రక్షన్ ఆగిపోయిందా? దాన్ని చూడకు నువ్వు. నేను మాట్లాడుతున్నాను. ఎండిపోయిన నా గృహంతో, ఆగిపోయిన నా గృహంతో నేను ప్రవచనం ఎత్తి నేను పలుకుతూ ఉన్నాను. ఇది కంప్లీట్ అయిపోయినందుకు వందనాలు. ఇది కంప్లీట్ అవును గాక, దీనికి కావలసిన పని వారు వచ్చింది గాక. నేను ప్రకటించాను. నా హౌస్ ఆగిపోయినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ సడన్గా ఆపేశారు. ఏదో ప్రాబ్లం వచ్చి పని ఆగట్లేదు, పని జరగట్లేదు. నేను పని వాళ్ళతో మాట్లాడలేదు, పని వాళ్ళని పిలవలేదు. ఏం చేశానంటే ఆ యొక్క గోడల దగ్గరికి వెళ్ళి గోడలు పట్టుకున్నాను. నేను నా ఇంటి గోడలు పట్టుకుని ప్రవచించడం మొదలుపెట్టాను. ఆగిపోయిన గోడలారా, ఆగిపోయిన పని ప్రారంభించబడును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆగిపోయిన పని ప్రారంభించబడును గాక. ఆగిపోయిన ఇల్లు కంప్లీట్ అవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చేసినందుకు వందనాలు దేవా. అంతే, ప్రొఫెసీ ప్రవచించాను నేను. వెరీ నెక్స్ట్ డే పని ప్రారంభించబడింది. వితిన్ కొన్ని నెలల్లో మా హౌస్ కంప్లీట్ అయిపోయింది. చూసారు ఎంత అద్భుతమైనటువంటి వాక్యం ఉన్నది. బైబిల్ గ్రంథం మనం అర్థం చేసుకోక, బైబిల్ గ్రంథంలోని విషయాలు మనం గ్రహించక, వింటున్నారమ్మా, ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా జీవించేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రవచించగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఫలితాలు వస్తూ ఉన్నాయి. నేను చూచుచూ ఉండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చెను. హల్లెలూయా, నరాలు మాంసం వచ్చాయంట, లేవక్కడ. గమనించాలి, శరీరంలోంచి రాలేదు, ఎముకల్లోంచి రాలేదు, వచ్చాయి అంతే. ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరికి తెలియదు. అంతే. నీ భర్తలో మార్పు వస్తుంది అంతే. ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. అంతేగా నువ్వు మా భర్త మారట్లేదండి, పెద్దల్లో సిట్టింగ్ వేస్తాను, పోలీస్ స్టేషన్లో పెడతాను, కోర్టులో పెడతాను, లాయర్లు పెడతాను, ఎన్ని చేసుకో, నువ్వు మారినట్టు నటించొచ్చేమో కానీ నిజమైన మార్పు రాదు. ఎక్కడి నుంచి వస్తుందని మార్పు అనేటువంటిది దేవుని దగ్గర నుంచి రావాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రకటించాలి. నీ భర్త జీవితము, నీ జీవితం ఎండిపోయినటువంటి నువ్వేం ప్రకటించాలి? అదే ప్రకటించుకో. అసలే పట్టించుకోవట్లేదండి, మా జీవితం ఎండిపోయిందండి, మా కాపురం బాగలేదు, తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ప్రకటించాలి? కాబట్టి లేనిది ఉన్నట్టు ప్రకటించు. ఇక్కడ ఎముకలు మాత్రమే ఉన్నాయి, వాటికి శరీరం లేదు, నరాలు లేవు, జీవం లేదు. కానీ ఇజ్రాయేల్ గారు ప్రకటిస్తున్నది ఏంటి తెలుసా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పలికాడో పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. ఏం పలుకుతున్నావు ఏం కలుగుతుంది, నువ్వేం పలుకుతున్నావు అదే కలుగుతుంది. హల్లెలూయా. వాటి మీదకు వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. ఓ, నరాలు వచ్చాయి, శరీరం వచ్చింది, అన్నీ వచ్చింది, కానీ జీవం ఇంకా రాలేదు. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము. ఈ రోజున చాలామంది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే ఎండిపోయిన స్థితిలో నుంచి శరీరం వచ్చింది, నరములు వచ్చాయి, మాంసం వచ్చింది, కానీ జీవం లేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చారు, రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు, దశంభాగాలు ఇస్తున్నారు, దేవుని సందుకు వస్తున్నారు. అంటే ఎండిపోయిన జీవితాల మీద నరాలు మాంసం వచ్చింది, కానీ వారి లైఫ్ కంప్లీట్ అవ్వలేదు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని వారు చూడలేదు. జస్ట్ అలా వచ్చి జీవించామన్న మట్టుగా అన్నట్లున్నారు. జీవం అయితే వారిలో లేదు. చూసారా, జీవం అయితే వారిలో లేదు. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము. ప్రభువా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీదకి ఊపిరి విడువుము. ఎవరితో మాట్లాడుతున్నాడండి? జీవాత్మతో మాట్లాడుతున్నాడు. జీవాత్మ రా, ఊపిరి విడు, వీళ్ళ బ్రతుకున్నట్లు చేయి జీవాత్మ. అంతేగాని ఈ యొక్క ఎండిపోయిన ఎముకలన్నట్టుగా వచ్చి జీవాత్మతో మాట్లాడలేదు. జీవాత్మ ప్లీజ్ ఎండిపోయిన ఎముకలు ఇగో, వీటిలోకి జీవం వచ్చేలా చేయి, ఎట్లా కాదు. ఏ జీవాత్మ కమాన్. హల్లెలూయా. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. నలుదిక్కుల నుంచి వచ్చి నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు మాట్లాడితే నలుదిక్కుల నుంచి నీకు సహాయం వస్తుంది, నలుదిక్కుల నుంచి నీకు డబ్బు వస్తుంది, నలుదిక్కుల నుంచి నీకు సమాధానం వస్తుంది, నలుదిక్కుల నుంచి నీకు పరిష్కారం వస్తుంది. నువ్వు ప్రకటించడం నేర్చుకోవాలి, నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రకటించడం నేర్చుకోవాలి, నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి.
ఇది చాలా అద్భుతమైన విషయం. ప్రభువు యెహోవా సెలవిచ్చింది, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. పని చెప్పాలి మనం. ఆయన నాకు ఆజ్ఞాపించిన నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యముగాని మహాసైన్యమై నిలిచెను. లోయ ఇప్పుడు నిలిచారు. లోయలో పడ్డ వాళ్ళే ఇప్పుడు లేచి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోయలో పడ్డవారు లేచి నిలబడ్డారు. దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నట్లయితే, దేవుని వాక్యం నీలో పనిచేస్తున్నట్లయితే, దేవుని వాక్యం నువ్వు వింటున్నట్లయితే, నీ పడిపోయిన స్థితిలోంచి లోయలోంచి నువ్వు లేచి నిలబడి అనేక మందికి దీవెనకరంగా గొప్ప సైన్యంగా ఏర్పరచబడతావు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎక్కడ లోయ అది, కానీ ఇప్పుడు లేచి నిలబడ్డారంటండి. నువ్వు కృంగిపోయావేమో, నువ్వు పడిపోయావేమో, నీ జీవితం డౌన్ అయిపోయినట్టుందేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, లేచి నిలబడ్డట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రవచించినప్పుడు జీవాత్మ వారిలోనికి వచ్చింది. ఎప్పుడైతే జీవాత్మ నీలోనికి వచ్చిందో నువ్వు లేచి నిలబడతావు. లెక్కింప సఖ్యముగాని మహాసైన్యమైంది. తెలుసు, లెక్కింప సఖ్యముగాని మహాసైన్యం అయిపోయింది. నువ్వు పలికితే చాలు ఏదైనా జరుగుతుంది. నువ్వు పలికితే చాలు ఏదైనా పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పలికినట్లయితే దేన్నైనా సరే పొందుకుంటావు. ఈరోజున మన పలకనే పొందుకోపోతున్నాం. అసలు ఏంటి ఎముకలేంటి, ఇదేంటి కథ ఏంటి, గందరగోళం ఏంటి, ఏంటి బ్రదర్ ఎండిపోయిన ఎముకలు ఏంటి, ఇదేంటి అసలు ఏంటి ఇదంతాను? దేవుడే చెప్తున్నాడు, అప్పుడు ఆయన నాతో, యెహెజ్కేలు గ్రంథం 37:11, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఓహో, ఎంత గొప్ప దేవుడు చూడు. ఏంటి ఎముకలు అనుకుంటున్నావు? ఈ ఎముకలు ఇదిగో, ఈ వాక్యం వింటున్నారే వీళ్ళే, ఈ వాక్యం వినిచినట్టు నా ప్రజలే, ఈ వాక్యం వింటున్న నా బిడ్డలే, ఇక్కడ కూర్చున్నటువంటి వారే, ఈ మొబైల్, ఈ టీవీ, ఈ దీని ముందు కూర్చుని ఎవరైతే వాక్యం వింటున్నారో వీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులు అందరినీ సూచించుచున్నవి. ఈ ఎండిపోయిన ఎముకలు ఏంటంటే ఇదిగో ఈ వాక్యం వింటున్న వాళ్ళని సూచిస్తున్నాయి. వాళ్ళ జీవితాలని చూపిస్తున్నాయి, వాళ్ళ భర్తల్ని చూపిస్తూ ఉన్నాయి, వాళ్ళ బిడ్డల్ని చూపిస్తూ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులను చూపిస్తూ ఉన్నాయి. ఓకే, హల్లెలూయా. వారు మన ఎముకలు ఎండిపోయెను, వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోతుంది అని అనుకొనిచున్నారు. అబ్బా, వాళ్ళే కదా, మనమే. ఈరోజు చాలామంది ఇదే, చాలామంది మాట్లాడే మాట ఇదే, చాలామంది పలికేటువంటి మాట ఇదే. ఏంటంటే ఎండిపోయింది మన జీవితం. చూడండి ఏమంటున్నారంటండి, వారు మన ఎముకలు ఎండిపోయినే, మన ఆశ విఫలమైపోయిందే, మనం నాశనం అయిపోతుమే అని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేవుడు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. అది విషయం. ఈరోజు మీరు సమాధి చేయబడ్డారా? మీ కుటుంబ వ్యవస్థ కానీ మీ జీవితాల్లో కానీ ఏదైనా సమస్యలో సమాధి చేయబడ్డట్లయితే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించేదను. ఈరోజు దేవుడు మీరు చెప్తున్నాడు, మిమ్మల్ని బయటకు రప్పిస్తానంట. కాబట్టి పలకటం నేర్చుకోండి. చాలా అమూల్యమైనటువంటి సందేశం ఇది. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. అలాగే 38:2 కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడంటాడు దేవుడు యెహెజ్కేలుతోటి. కాబట్టి ఇక్కడ లేనిది ఉన్నట్టు పలకడమే. ప్రతివారు ప్రవచించాలి, ప్రతిరోజు ప్రవచించాలి, ప్రతి నిమిషం ప్రవచించాలి. ఏంటి ప్రవచనం అంటే అనుకుంటున్నారు? మంచి మాట్లాడుతూ నేర్చుకో, మంచినే మాట్లాడు, నీ జీవితంలోనికి మాట్లాడు, నీ కుటుంబంలోనికి మాట్లాడు, ప్రవచించు ప్రతిరోజును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1:2-3 వచనాలు మనం చూసాం. 2వ వచనంలో దేవుడు ఏమంటున్నాడండి? అగాధము, శూన్యము ఇదంతా ఉంది. 3వ వచనం దేవుడు అన్నాడు, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. పలకగా కలిగెను. పలకటం నేర్చుకోవాలి. ఈ పలకటాన్ని ప్రొఫెసీ,
మనం పలకడమే ప్రొఫెసీగా మారుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు యేసయ్యా. ఈ పలకడాన్ని ప్రొఫెసీగా మార్చేశాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆదికాండం 1:2 చీకటి, గందరగోళం, అంధకారం, నిరాకారము, శూన్యము, దేవుని ఆత్మ జలములపై అల్లాడ్చి ఉండేనట. ఈరోజు దేవుడు నీతోటే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నువ్వు పలికితే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు పలకడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దూతలు నీకు సిద్ధంగా ఉన్నారు. కన్ను చేయవలసిన వాళ్ళు ఏంటంటే తెలుసా? పలకటం నేర్చుకోవాలి. పలికితే చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వెప్పుడు పలుకుతావు అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆదికాండం 1వ మీరు చదువుకున్నట్లయితే ఈ పలికెను అనే మాట 10 సార్లు ఉంది. ఆదికాండం 1వ దేవుడు స్వయంగా 10 సార్లు పలికాడు అంటండి. 10 సార్లు పలికాడు. చూద్దామా? ఆదికాండం 1:3 వెలుగు కమ్మని పలుకగా కలిగింది. దేవుడు పలికిన ప్రతీది కలిగింది. దేవుడు లేనిది ఉన్నట్టు పలికాడు. చీకటి ఉంది అక్కడ, కానీ వెలుగును ప్రకటించాడు. ఎజ్కేలుతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఎండిపోయిన ఎముకలా అయితే అవి బ్రతుకున్నట్లు వాటిలో జీవాన్ని ప్రకటించు, జీవంతో మాట్లాడు, వస్తుంది. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉన్నదండి వాక్యం అసలని. ఎందుకని మనం మన జీవితాల్లో ఎందుకు ఏడుస్తూ కూర్చుంటున్నాం? ఎందుకని సమస్యను బట్టి కృంగిపోతూ ఉన్నాం? ఎందుకని కన్నీరు గారుస్తూ ఉన్నాం? వాక్యం తెలియక. యేసుప్రభు నమ్ముకున్నాం, యేసుప్రభు నీతోనే ఉన్నాడు, యేసుప్రభు నీలోనే ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నావు తెలుసా? ప్రొఫెసీ, ప్రవచనం ఎత్తి పలకడం నేర్చుకోవాలి. చూసారు, ఆదికాండం 1:3 పలికగా కలిగెను. ఆదికాండం 1:6 మనం చదివినట్లయితే జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. జలములను వేరుపరచు గాకని పలికాడు దేవుడు. కలిసి ఉన్నటువంటి జలములు, ఒక చోట ఉన్నటువంటి జలములు, అనిరాకారంగా ఉన్నటువంటి జలములు, ఒక ఆకారం లేదు, సముద్రాలు కాదు, సో ఇలాగా డిఫరెంట్ ఏమీ లేదు, కలిసిపోయిన జలం అంతా కూడా వేరవ్వును గాక. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఈ జలములు వేరుపరచబడును గాక. ఏం చేశాడంటేనే కలిసి ఉన్నవి వీటి పాలు కొన్ని తెంచివేయబడాలి, కొన్ని పెరిగివేయబడాలి పలికాడంటాడు. జరిగింది. నెక్స్ట్ 9వ మనం చూసినట్లయితే 3వ సందర్భం, ఆకాశం క్రింద ఉన్న జలములలో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలుకగా ప్రకారం ఆయను. ఆరిన నేల, నీ జీవితం అంతా కూడా గందరగోళంలో ఉంది, సరైన సిచ్యువేషన్ లేదు. ఆరిన నేల కావాలా? అనువైన నేల కావాలా? ఎస్, ఇక్కడ అనిస్తూ ఉన్నాడు. 9వ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆకాశము క్రిందనున్న జలములలో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలకగా ప్రకారమైంది. ఆరిన నేల కావాలి. ఇది అరణ్యమా, సముద్రమా, ఏది గందరగోళం మనకు అనవసరం. నీకు ఏది కావాలో అది పలుకు, నీకేది కావాలో అది పలుకు. నీ దగ్గర ఏది ఉందో ఏంటో చెప్పొద్దు. అది 11వ మనం చూసినట్లయితే దేవుడు గడ్డిని, విత్తనములిచ్చే చెట్లను, భూమి మీద తమ జాతి ప్రకారం వాటిలో విత్తనములు గల ఫలములనిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక పలకగా ఆ ప్రకారమైన భూమి మొలిపించునుగాక పలకగా కలిగేను. పలకగా ఆ ప్రకారమైంది. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? పలకడం నేర్చుకోవాలి. ప్రొఫెసీ, దేవునికి స్తోత్రం. ప్రవచనం, అయ్యో బ్రదర్, ప్రవచనం అంటే పాస్టర్ గారే చెప్తారనుకున్నాను. నో, పాస్టర్ గారు చెప్తారు, నువ్వు ప్రవచించాలి. నీవు కూడా ప్రవచించే అధికారం ఇచ్చాడు దేవుడు. ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు, ప్రవచించిన నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలకగా ఆ ప్రకారము
జరిగిందంట. 15వ వచనంలో కూడా మనం చూద్దాం. 15వ వచనం, ఆదికాండం 1:15. భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండునుగా కను పలికెను, ఆ ప్రకారమాయను. దేవుడు పలికింది ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. దేవుడు పలికింది పలికినట్లుగానే జరిగింది. ఎంత దూరం వెళ్ళినా, ఏ ప్రదేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది దేవుడు ఎలా చెప్తే అలా జరగవలసిందే. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే సందర్భం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినాను ఇప్పుడు, దేవుడు పలికితే కలిగినంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 20వ వచనం చూసినట్లయితే, దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమి పైన ఆకాశం విశాలంలో ఎగురునుగాకనియు పలికెను. చూసారా, దేవుడు ప్రతిదీ ఏది ఎలాగ ఉండాలో అది పలుకుతున్నాడు. అంతే, పనులు అయిపోతూ ఉన్నాయి, పలుకుతున్నాడు, అయిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారం జీవము కలిగిన వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను, ఆ ప్రకారమైన. దేవుడు చెప్తున్నాడు, భూమి పుట్టించునుగాక, భూమిలోంచి వచ్చినుగాక. జంతువులు ఇవన్నీ కూడా భూమి పుట్టించిందంట. భూమి పుట్టించిన అలాగే పలికేసేట, అలాగే వచ్చేసినాయి అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? 28వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది? ఆదికాండం 1:28 వచనం అందరికీ తెలిసిన మాట. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపర్చుకునడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చెప్పడం అన్నా పలకడం అన్నా ఆల్మోస్ట్ ఇది ఒకటే. చెప్పాడు. వింటున్నారా? జీవిని ఏలుడని, ప్రతి జీవిని ఏలుడని చెప్పి దేవుడు వారితో ఆజ్ఞాపించాడు, చెప్పాడు. నెక్స్ట్ 30వ వచనం కూడా మనం చూసినట్లయితే ఆదికాండం 1:30లో, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లనియు ఆహారముగునని పలికెను, అప్రకారమైన. పలికెను అప్రకారమైంది. ఇది వండర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 28వ వచనంలోనే చెప్పిన ఉంది, కొంచెం ఇండైరెక్ట్గా అది కూడా పలకటమే. మిగతా అన్ని కూడా ప్రియులు గమనించాలి. పలికెను అని చెప్పి ఆదికాండంలోనే 9-10 సార్లు ఉన్నది. మరి పలకటం అంటే ప్రోపసై. దేవా, నా బిడ్డలను దీవించినందుకు వందనాలు, నా బిడ్డలు గొప్పవాళ్ళు అవుతున్నారు, ప్రాపసిసేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఇది చాలా అద్భుతమైన విషయం, ప్రోపసీ. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆల్మోస్ట్ 10 సార్లు దేవుడు పలికెను అంట. అందుకనే పౌలు గారు అన్నాడు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడానికే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడానికే స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రవచనం అంటే ఏంటి? ప్రవచించాలి. మీరు ప్రతిరోజు ప్రవచించాలి, ప్రతి పరిస్థితిని బట్టి ప్రవచించాలి. పరిస్థితితో మాట్లాడొద్దు. మీకు ఎలా ఉండాలనుకుంటున్నారో అది మాత్రమే ప్రవచించండి. మీకు ఏది కావాలనుకుంటున్నారో అది మాత్రమే ప్రవచించండి. హల్లెలూయా. వాళ్ళని టార్చర్ పెడుతున్నారు, అప్పులలో ఇబ్బంది పెడుతున్నారు, థ్యాంక్ యూ జీసస్, ఇది కాదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రొఫెసీ, ప్రవచనం అంటే ఈ రోజున మరి చాలామంది జీవితాల్లో గందరగోళం ఉంటూ ఉన్నది. ప్రవచనం ఎత్తి మాట్లాడండి, ప్రవచించి మాట్లాడండి. మీ కుటుంబంలో సమాధానం లేదా? సమాధానం లేనటువంటి కుటుంబాలు ఎంచుకుని వారితో మాట్లాడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈ రోజున ప్రవచనం అంటే ఏంటి? ప్రొఫెసై. థ్యాంక్ యూ. కాబట్టి ప్రవచించడానికి మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు పేరట మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రొఫెసై, ప్రవచించు, ఈ మాట నిలుగెత్తి ప్రవచించు. హల్లెలూయా. ప్రవచించమంటా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
నీ కుటుంబంలోనికి నువ్వు ప్రవచించు, నీ బిడ్డల గురించి నువ్వు ప్రవచించు. నీ బిడ్డలు ఎలా ఉండాలనుకున్నారో ప్రవచించండి. మీ భార్య భర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలనుకున్నారో ప్రవచించండి. ఉన్నది చెప్పొద్దు, లేనిది ప్రకటించండి, మంచిని ప్రకటించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బలపడుతున్నారా? దేవుని వాక్య వెలుగులో నడిపించబడుతున్నారా? సమృద్ధి అయినటువంటి మరి జీవాహారాన్ని భుజిస్తూ ఉన్నారా? థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. జాగ్రత్తగా వినాలని ప్రభుపేరట మనం చేస్తూ ఉన్నాను. యేజ్కేలు ప్రవచించాడు, జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అన్ని ప్రొఫెసీ పలికాడు. అదంతా ప్రొఫెసీ, లేందు ఉన్నట్టు. యెషయా గారు పలికాడు అనమాట, కన్య గర్భవతి కుమారుని కనని. ఆయన కూడా ప్రొఫెసీ చెప్పాడు. 700 సంవత్సరాలతో జరిగింది అది. కాబట్టి ఈరోజు ఏ ప్రవచనం నిరర్థకం అవ్వదు. మరి చాలా జాగ్రత్తగా వినండి. ప్రవచించిన ప్రతి మాట విలువైనటువంటిది. నువ్వు దేవుని సందులో ప్రవచించాలి. నీ బిడ్డల మీదకి, నీ భర్త మీదకి, నీ కుటుంబం మీదకి ఏది కావాలో అది ప్రతిరోజు ఒక కుటుంబ ప్రార్థనగా చేసుకుంటూ ప్రవచించడం మొదలెట్టండి. అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. దేవుడి మాటల ద్వారా బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు యొక్క ప్రవచనం అనే అంశాన్ని మేము ధ్యానించడానికి, అనేక మంది బలపడడానికి నువ్వు కృప చూపించావు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 పంటను వారికి అనుభవింపజేయమని చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.